హలో కేక్ కటింగ్ నిర్వహించబోయే ముందు 80 ఓవర్కి సంబంధించి చిన్నపిల్లలు అండర్ 17 క్రికెట్ పోటీలు మన 80 ఓవర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కొత్త శ్రీని గారు స్వర్ణ శ్రీని గారి చేతుల మీదుగా జరిగింది. వారి ఆధ్వర్యంలో 80 ఓవర్లో జరిగింది కాబట్టి ఆ యొక్క బహుమతి ప్రదానాన్ని వేదికపై కేక్ కటింగ్ ముందు ఆ ఒక్క అండర్ 17 ఇవ్వడం జరుగుతుంది. తదుపరి మిగతా కార్యక్రమం అనంతరం కూడా అన్ని ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ముందుగా వారి టీం అందరినీ కూడా ఇక్కడికి స్టేజ్ పక్కకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వర్ణ శ్రీని గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ప్రైజ్ వైజాగ్ టీం కర్రీ సత్యనారాయణ గారు, ఫస్ట్ ప్రైజ్ వైజాగ్ టీం వైజాగ్, అలాగే సెకండ్ స్టీల్ ప్లాంట్ జోన్ టీం, అలాగే థర్డ్ ఎస్యుఎన్ఎల్ టీం అనకాపల్లి జయసూర్య. వీరందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వర్ణ శ్రీని గారు దయచేసి వాళ్ళ దగ్గర నుండి తీసుకురండి వేదికపైకి. उसका कथी तो लाग रहा है स्टैंड लगा హలో ఈరోజు నాటి కార్యక్రమం మాజీ మంత్రివర్యులు అనకాపల్లి నియోజక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొనతల రామకృష్ణ గారి జన్మదిన వేడుకలలో భాగంగా ఈరోజు నాటి కార్యక్రమానికి హాజరైన ముఖ్యమైన అతిథులందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి వచ్చేసి ఈ స్టేజ్ అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలందరికీ మరొకసారి బాలు రైడర్స్ ఈవెంట్స్ అధినేత బాలు అనే తరుణం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు వేదికపైకి हमारा कैमरा ठीक न हो तरह जूम करेगा तो आप जगह चलो ना हाँ कितनी हो ओकरा तो ले ले भाई ये ना देखा एक ले ले एकदम लॉग में देखना हो ना वाह देखो तो हरिका करिया वाला के कितना जूम कर ली तो कितना झकास है कैमरा ఓకే 80 ఓవర్ అండర్ 17 క్రికెట్ టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ వైజాగ్ టీం. వారిని రామ్జీ గారి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రామ్జీ గారితో పాటు కూటమి నాయకులు కూడా ట్రోఫీని అందించవలసిందిగా కోరుతున్నాం. కూటమి నాయకులు అలాగే వేదికపైకి 83వ వార్డు ఇన్ఛార్జ్ వేదికపైకి 83వ వార్డు కూటమి ఇన్ఛార్జ్ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. कितना चेक दे रहा है और चेक के कितना बड़का बना देंगे వైజాగ్ టీం
అండర్ 17 80వ వార్డు స్వర్ణ సీన్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అండర్ 17లో ఫస్ట్ ప్రైజ్ సాధించిన వైజాగ్ టీం వారికి ఒక్కసారి అందరూ కూడా మీ కరతాల ధ్వనులతో గట్టిగా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మాజీ మంత్రి అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి జన్మదిన